మన ఓవైసీ గారు కువైట్లో ఇండియన్ డయాస్పోరా ముందు కడిగి పారేశాడు. ఒక రకంగా బంకర్ మునీర్ని ఎక్కి దిగేశాడు. ఇవాళ మునీర్ ఇంటి పేరు బంకర్ అయిపోయింది. ఎందుకంటే ఆ బంకర్లో దాక్కుని ఉన్నాడు కాబట్టి. కేవలం తిండి తెప్పలు అన్ని వ్యవస్థలు అక్కడే, ఏదో చావు తప్పి కన్నులట్టుపోయి ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు. వీళ్ళు ఆర్గనైజర్గా ఒక రహస్య ప్రాంతంలో వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు. ఫంక్షన్ పెట్టుకొని దాంట్లో ఒకళ్ళనొకళ్ళు పొగిడేసుకుంటారు, ఒకరికొకళ్ళు అవార్డులు ఇచ్చుకుంటారు, ఫోటోలు మారుస్తారు. దాన్ని ఓవైసీ నిజంగా అద్భుతంగా చెప్పాడు. కువైట్లో ఈ ఇండియన్ డయాస్పోరా ముందు స్టూపిడ్ జోకర్స్ ఆయన అన్నమాట కరెక్ట్. ఇప్పుడు ఓవైసీ కూడా వెరీ లర్న్డ్ మ్యాన్ ఆయన. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ పంపించిన ఆల్ పార్టీ డెలిగేషన్లో చాలా కీ రోల్ పోషిస్తున్నారు ఆయన. విదేశాల్లో ఏంటి అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చెప్పడం కోసం వివిధ దేశాల్లో దీనికి సంబంధించిన అప్రైజ్ చేసుకుంటూ వెళ్ళటం, మన స్టాండ్ ఏంటి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం తీసుకున్న చర్యలు ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టీంలో చాలా కీలకమైన సభ్యులైన ఓవైసీ మన హైదరాబాద్ ఎంపీ. ఆయన ఏమంటారు, నిన్న మనం కనుక చూస్తే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ కూడా అనాలి, 5 అక్షరాలు తగిలించుకొని ఆ ఫోటోలో కనిపిస్తాడు ఆయన, విత్ ఎ పర్పట్రెడ్ పిక్చర్ ఆఫ్ 2019 చైనీస్ డ్రిల్ క్లైమింగ్ ఇట్ ఇస్